ఈరోజు దుర్గాష్టమి. చంద్రముఖి రాజా వారిని బలి తీసుకునే రోజు. చంద్రముఖి లక్ష్యం నెరవేరబోయే రోజు. నీ భార్య గంగని సంపూర్ణ ఆరోగ్యవతిగా నీకు అప్పగించబోయే రోజు. రాత్రంతా ప్రశాంతంగా పడుకున్న గంగను చూశానన్నావుగా. నువ్వు తన దగ్గరికి వెళ్ళి, ఇవాళ రాత్రి మనం ఇక్కడ ఉండటం లేదు, ప్రియకి పెళ్లి నగలు కొనటానికి పొరుగురు వెళ్తున్నామని చెప్పి పిలిస్తే పిలు. పిలిచి చూడు. గంగా, ఇవాళ మనిద్దరం వైజాగ్ వెళ్తున్నాం. ఎందుకు? అక్కడికి వెళ్ళి ప్రియకి బట్టలు నగలు కొని రేపు బయలుదేరతాం. ఇవాళ? అవును. అదేంటి ఇవాళ్లే? నగలు కొనడానికి రేపు మంచి రోజట, అందుకు ఇవాళ బయలుదేరుతున్నాం. నేను రాను. నువ్వు వస్తున్నావు. రానంటుంటే నువ్వు వస్తావు. నువ్వు వచ్చి తీరాలి. విడమాటియా? என்ன விடமாட்டியா? என்ன தைரியம் இருந்தா ஏன் முன்னாடி நின்னு என்னைய கூப்பிடுற? அவனை கொன்னு எரிச்சு சாம்பலாக்கி என் பகைய தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகியே இல்லடா. கங்கா! నేను ఇప్పుడు ఏమైనా చేశానా? లేదు. ఇప్పుడేదో చేశాను. లేదండి, మిమ్మల్ని ఏదో అన్నాను. ఏమనలేదు. నాకేదో అయ్యింది. నీకేమీ కాలేదు. నాకేదో అయ్యింది. నాకేదో అయ్యింది. నన్ను క్షమించండి. నన్ను శిక్షించకండి. నువ్వేం చేయలేదురా. నన్ను క్షమించండి. క్షమించండి. నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నన్ను దూరం చేయకండి. నన్ను క్షమించండి. నువ్వేమీ అనలేదు. నీకేమీ కాలేదు. గంగా, క్షమించండి.